Hi everyone, welcome to Cricket Chat with Venkatesh. So as expected, India 2-0 తో వెస్ట్ ఇండీస్ మీద సిరీస్ గెలిచేసింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ వెంట్ ఇన్ టు ద ఫిఫ్త్ డేకి వెళ్ళడమే కాకుండా ఫిఫ్త్ డే రోజున ఇంకో 2 వికెట్లు కూడా కోల్పోయారు, ఇంక్లూడింగ్ ది వికెట్ ఆఫ్ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఎలాగైతేనే 7 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచేశారు. అండ్ రాహుల్ మరొక 50 తన ఖాతాలో వేసుకున్నాడు. వెరీ వెరీ కన్సిస్టెంట్ రాహుల్ 2.0 మనకి ఇంగ్లాండ్ సిరీస్ నుంచి కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్లో ఎంత అద్భుతంగా అతను బ్యాటింగ్ చేశాడో మనం చూసాం. అదే కన్సిస్టెన్సీ ఇక్కడ కూడా మెయింటైన్ చేశాడు. గతంలో ఇలా చేయలేదు రాహుల్ విషయంలో మనకి కంప్లైంట్ ఏంటంటే రాహుల్ కన్సిస్టెంట్గా ఆడాడు. అతనికి ఉన్న టాలెంట్ కానీ అతనికి ఉన్న ఎబిలిటీ కానీ మనకు తెలుసు. బట్ నౌ హీఈస్ వెరీ వెరీ కన్సిస్టెంట్, వెరీ వెరీ రిలయబుల్ ఓపెనర్గా మరొకసారి అతను ప్రూవ్ చేస్తున్నాడు. సాయి సుదర్శన్ మిస్డ్ అవుట్ అనదర్ 50, 39కి అవుట్ అయ్యాడు. అవుట్ ఏ బ్యూటిఫుల్ క్యాచ్, చాలా మంచి క్యాచ్. అది ఫస్ట్ స్లిప్లో లోగా వచ్చిన క్యాచ్, దాన్ని డైవ్ చేసి మరీ పట్టాడు. షైహోప్ ఈజ్ ఏ కీపర్ యాక్చువల్లీ. సో అలాగే శుభ్మన్ గిల్ కూడా కొంచెం అగ్రెసివ్ కనిపించాడు. ఒక 6 కొట్టి 4 కొట్టి అదే ఓవర్లో ఇంకొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. హీ వాజ్ హోల్డ్ అవుట్ ఇన్ ద డీప్. అది కూడా గుడ్ క్యాచ్, రన్నింగ్ బ్యాక్వర్డ్స్. సో 7 వికెట్స్ తేడాతో ఇండియా గెలిచింది. కొంచెం ఎంబారస్మెంట్ అనిపించింది, ఎందుకంటే ఫాలోవర్ని ఎప్పుడైతే ఆడించారో తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ 400 రన్స్ చేశారో, లాస్ట్ వికెట్కి 79 రన్స్ యాడ్ చేశారు, కొంత మనని ఇబ్బంది పెట్టారు. బట్ స్టిల్ ఇండియాస్ విక్టరీ వాజ్ నెవర్ ఇన్ డౌట్ 2 టెస్ట్ మ్యాచ్లో కూడా. సో ఇండియా గెలుస్తుంది. ఎంత మార్జిన్తో గెలుస్తుంది అనేదే మనకి ఎప్పుడు డౌట్గా ఉండింది. సో మన సుపీరియారిటీ పూర్తిగా చూపించారు అండ్ ఫుల్ పాయింట్స్ కూడా వచ్చినాయి. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే హోమ్ సిరీస్లో మనకు ఫుల్ పాయింట్స్ రావాలి. లాస్ట్ టైం న్యూజిలాండ్తో ఆడినప్పుడు మనం 3 మ్యాచ్లు ఓడిపోయి మనం WTC ఫైనల్ క్వాలిఫై కాలేకపోయాం. హోమ్ సిరీస్ ఓడిపోవడం అనేది చాలా ఇబ్బందికరం. బయట మీరు ఓడిపోయినా డ్రా చేసుకున్నా ఓకే, కానీ హోమ్ సిరీస్ మాత్రం ఫుల్ పాయింట్స్ రావాలి. సో అలాగే మన ఫుల్ పర్సంటేజ్ పాయింట్స్ వచ్చేసినాయి. దీని నుంచి 100% పాయింట్స్ వచ్చాయి. కాబట్టి దట్ వే వీ షుడ్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే గతంలో హోమ్ సిరీస్ అంటే మనం గెలుపు ఖాయం అని అనుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా లేదు కదా. బట్ ఈవెన్ అగేన్స్ట్ ఏ రిలేటివ్లీ వీకర్ అపోజిషన్ మన టీం బాగా పర్ఫామ్ చేసింది. బట్ ఈ సిరీస్ నుంచి మనకి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, మనకి వచ్చిన లాభాలు ఏంటి అని చూద్దాం. లాభాలు పాఠాలు 2 కూడా చూద్దాం. ఫస్ట్లీ టేక్అవేస్ ఏంటంటే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్కి ఇంగ్లాండ్లో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ అవకాశం ఇస్తే నౌ హీ ఫినిష్డ్ వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. సెకండ్ టెస్ట్లో అతనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా, ఎందుకంటే 8 వికెట్స్ తీశాడు. ఆ పిచ్ మీద బౌలర్స్కి అలాంటి హెల్ప్ లేని పిచ్ మీద ఫస్ట్ ఇన్నింగ్స్లో 5, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. ఒక ఇంపార్టెంట్ స్పెల్స్ వేసి, అంటే అతను ఎలాంటి పిచ్ మీద అయినా నేను బాగా పర్ఫామ్ చేయగలను ప్రూవ్ చేస్తున్నాడు. సో ఇది ఇండియా మిస్ అవుతుంది. ఎందుకంటే అలాంటి బౌలర్ మీ టీంలో ఉన్నప్పుడు మీరు బ్యాటింగ్ డెప్త్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి యూ ప్లే యువర్ బెస్ట్ బౌలర్. సో హీస్ బెస్ట్ బౌలర్ ఇన్ దిస్ సిరీస్ అని చెప్పడంలో నాకు డౌట్ లేదు. జడేజాకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చారు, ఎందుకంటే అతను ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బాగా చేసి సెంచరీ చేశారు, సెకండ్ మ్యాచ్లో బౌలింగ్ బాగా చేశారు, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ బెస్ట్ బౌలర్ ఆఫ్ ఇండియా ఇన్ దిస్ సిరీస్ అంటే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్. పిచ్లోంచి అంత సహకారం లభించకపోయినా కూడా ఈ పిక్డ్ అప్ వికెట్స్. సో విక్టరీలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. సో కుల్దీప్ యాదవ్ని మీరు రెగ్యులర్గా ఆడించండి. నేను ఎంతమంది కూడా చెప్పాను, అతను దాదాపు 8 ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు. 8 ఏళ్ళ నుంచి ఆడుతూ 15 టెస్టులు ఆడాడు ఇంతవరకు. సో ఇది అన్యాయం. 8 ఏళ్ళ నుంచి ఆడుతూ ఇంత మంచి బౌలర్, 8 ఏళ్లలో ఆడిన 15 టెస్టుల్లో 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. 5 సార్లు 5 వికెట్స్ తీశాడు. అయినా కూడా ఈజ్ నాట్ గెట్టింగ్ ఏ రెగ్యులర్ రన్. దిస్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ క్యూరియస్. చాలా అన్యాయం నిజంగా. సో కుల్దీప్ యాదవ్ని రెగ్యులర్గా ఆడించాలనేది ఖచ్చితంగా మనం చూడాలి. అండ్ ఇట్స్ టేక్అవే. అతనికి 2 రోజులు చాలా గ్యాప్ తర్వాత వచ్చిన అవకాశం టెస్ట్ మ్యాచ్లో దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. తన వర్త్ని ప్రూవ్ చేసుకున్నాడు, ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే సాయి సుదర్శన్ కూడా టు ఎన్ ఎక్స్టెంట్ ఖచ్చితంగా అతను నెంబర్ 3గా మనకి అంది వస్తాడు. అతను ఆ టెంపర్మెంట్ ఉంది, ఆ నెంబర్ 3లో చూపించాల్సిన ఆ పేషెన్స్ అతని దగ్గర ఉందని చెప్పి మనకి అర్థమైంది. బట్ హీ హ్యాస్ టు కౌంట్ ఇట్ బిగ్. ఒకసారి స్టార్ట్ లభించిన తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ మిస్ అయ్యాడు, సెకండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. సో అలా కాకుండా ఒకసారి మీకు స్టార్ట్ లభించిన తర్వాత ఆ స్టార్ట్ని ఒక పెద్ద నాక్గా కన్వర్ట్ చేయడం అనేది అతను నేర్చుకోవాలి. బట్ నెంబర్ 3గా అతను మనకి యూస్ఫుల్గా ఉంటాడు. నెంబర్ 3గా ఖచ్చితంగా అతను మనకి పనికొస్తాడనే విషయం మరొకసారి ప్రూవ్ అయింది. సో
నెంబర్ 3 విషయంలో మనకి ఏమైనా బెంగలు ఉంటే అది తీరిపోయి. అలాగే జురెల్ రిషబ్ పంత్ లేకపోతే కీపర్గా పనికొస్తాడు, లేకపోతే అతన్ని యూ కెన్ ఆల్వేస్ కౌంట్ హిమ్ యాజ్ ఎ రెగ్యులర్ బ్యాటర్. అతను మంచి సాలిడ్ బ్యాటింగ్, కన్సిస్టెంట్ బ్యాటింగ్ చేయగలని 2 మ్యాచ్లు కూడా ప్రూవ్ చేశారు. సో జురెల్ విషయంలో కూడా మనకి అది కూడా ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇంకా శుభ్మన్ గిల్ సెంచరీ చేశాడు, జైస్వాల్ సెంచరీ చేశాడు, రాహుల్ చాలా చాలా కన్సిస్టెంట్గా ఆడాడు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే బుమ్రా ఫామ్ అంతా నాకు ఎందుకు ఎఫెక్టివ్ అనిపించలేదు. ఎందుకంటే ఇదే హోమ్ పిచ్చెస్ మీద బుమ్రా అంత ఎఫెక్టివ్గా ఉండదని ఎవరు కామెంట్ పెట్టారు. సరే, హోమ్ పిచ్చెస్ మీద కూడా బుమ్రా లాస్ట్ ఇయర్ ఇదే మన హోమ్ పిచ్చెస్ పైనే అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఈ వాజ్ సూపర్. ఈ వాజ్ వండర్ఫుల్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్లో ఈ వాజ్ అవుట్ స్టాండింగ్. న్యూ బాల్తో కానీ లేకపోతే రివర్స్ స్వింగ్ కూడా, ఓల్డ్ బాల్తో రివర్స్ చేయడం కానీ ఈ సిరీస్లో ఎందుకునో అతను కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ కనిపిస్తున్నాడు. సిరాజ్ వాజ్ ఎక్సలెంట్. సిరాజ్ తన ఇంగ్లాండ్ ఫామ్ని కంటిన్యూ చేశాడు. జడేజా ఫైన్. వాషింగ్టన్ సుందర్ కూడా న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో టర్నింగ్ ట్రాక్స్ మీద వాషింగ్టన్ బాగానే బౌలింగ్ చేశాడు, కానీ ఇక్కడ అంత ఎఫెక్టివ్ అనిపించలేదు వాషింగ్టన్. ఎందుకని వాషింగ్టన్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదేమో అనిపించింది. సో వాషింగ్టన్ విషయంలో ఓకే, కొన్ని డిఆర్ఎస్లు అతనికి ఫేవర్లో వెళ్ళలేదు, అంపైర్స్ కాల్ అయినాయి, ఓకే. బట్ స్టిల్ వాషింగ్టన్ ఎంతవరకు టెస్ట్ బౌలర్గా ఆన్ ఫ్లాట్ వికెట్స్ పనికొస్తాడు అనేది చూడాలి. టర్నింగ్ ట్రాక్స్ మీద హీస్ బిన్ గుడ్. బట్ మనం ర్యాంక్ టర్నర్స్ వద్దనుకుంటున్నాం కదా. ర్యాంక్ టర్నర్స్ వద్దనుకున్నప్పుడు వాషింగ్టన్ ఎంతవరకు మనకి అంది వస్తాడు యాజ్ థర్డ్ స్పిన్నర్గా. మనకి ఆప్షన్స్ ఉన్నాయి. వాషింగ్టన్తోనే మన స్టిక్కర్. వాషింగ్టన్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్గా అతను ఇంగ్లాండ్లో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ మీకు వికెట్ టేకింగ్ బౌలర్స్ కావాలి కదా. మనకి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం బ్యాటింగ్ కాదు, బౌలింగ్లో ప్రాబ్లం ఉంది. ఆ బౌలింగ్ ప్రాబ్లమ్ని మీరంటే మీకు తనుష్ కొటియాన్ లాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే యూ కెన్ ప్లే అక్షర్ పటేల్ అహెడ్ ఆఫ్ హిమ్. సో మీరు ఇవన్నీ ఆలోచించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వాషింగ్టన్ విషయంలో వాషింగ్టన్ ఈ సిరీస్లో అంత గుర్తుపెట్టుకునే పర్ఫార్మెన్స్ అయితే అతని నుంచి రాలేదు అని నాకు అనిపించింది. సో అది తర్వాత మనకి కెప్టెన్ గిల్ విషయంలో అతను తీసుకునే నిర్ణయాలు. నితీష్ రెడ్డికి బౌలింగ్ ఇవ్వకపోవడం, ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వకూడదు సెకండ్ టెస్ట్లో. ఫస్ట్ టెస్ట్లో కూడా 4 ఓవర్లు వేసాడు. ఈ మ్యాచ్ తర్వాత కూడా చెప్పాడు, వీఆర్ గ్రూమింగ్ హిమ్ యాజ్ అన్ సేమ్ బౌలింగ్ ఆల్రౌండ్. వాట్ గ్రూమింగ్ యూఆర్ డూయింగ్ వితౌట్ గివింగ్ హిమ్ సింగిల్ ఓవర్? దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి చెప్పాలి కదా. దెర్ వాజ్ నో ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ హిమ్. సో నితీష్ రెడ్డి బౌలింగ్ ఇవ్వనప్పుడు మీరు అతన్ని ప్లేస్ని ఎలా జస్టిఫై చేస్తారు? నెక్స్ట్ రిషబ్ పంత్ వస్తాడు. రిషబ్ పంత్ వస్తే నితీష్ కెన్ హీ హోల్డ్ దిస్ ప్లేస్? జురేలో ఉంచాలా, నితీష్ రెడ్డి ఉంచాలి? నితీష్ రెడ్డి ఉంచాలి అంటే మీకు 6th బౌలింగ్ ఆప్షన్ కావాలి అంటే మీకు అతన్ని గ్రూమ్ చేయాలంటే హోమ్ మ్యాచ్లో కూడా అతనికి ఓవర్లు ఇవ్వండి. వికెట్లు వస్తే హీ విల్ బీ ఎ డిఫరెంట్ బౌలర్. సో అతనికి బౌలింగ్ ఇవ్వకుండా మేము గ్రూమ్ చేస్తామంటే ఇది నాకు అర్థం కాలేదు. తర్వాత అతని డిఫెన్సివ్ ఫీల్డ్ సెట్టింగ్ కూడా ఇప్పుడు 79 రన్స్ యాడ్ చేశారు 10th వికెట్ కంటే. మీరు సింగిల్స్ ఈజీగా దొరుకుతున్నాయి. సో యూ రెస్ట్రిక్ట్ సింగిల్స్, అటాకింగ్ ఫీల్డ్స్ పెట్టాలి. మీకు రన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ రన్స్ చేసినా కూడా మీరు చేయగలుగుతారు. 120 చేసినంత మాత్రాన పెద్ద కష్టం మీకు. 120 can't you make in the 4th innings? Don't you have confidence in your batting ability in the 2nd innings అనే ఫ్లాట్ అండ్ డొసైల్ పిచ్? సో అలాంటప్పుడు కొంత అటాకింగ్ ఫీల్డ్ ప్లేసింగ్ చేయాలి. అతని ఫీల్డ్ ప్లేసింగ్ కానీ క్యాప్టెన్సీలో అంటే ఇంటెన్సిటీ. ఇప్పుడు విరాట్ కోహ్లీని మనం ఎందుకు మెచ్చుకుంటాం? విరాట్ కోహ్లీ ఆల్వేస్ యూస్ టు మెయింటైన్ దట్ ఇంటెన్సిటీ. ఫ్లాట్ అయిపోకూడదు. ఏ సెషన్లో కూడా వికెట్లు రాకపోయినా మీరు అదే ఇంటెన్సిటీ, అదే కసి మనకి టీంలో కనిపించాలి. అది సిరాజ్లో తప్ప ఎవరో వేరే వాళ్ళు కనపట్లేదు. సో అది కెప్టెన్ చేయాల్సిన పని. ఇది మేనేజ్మెంట్ ఈజ్ గుడ్. అతను ప్లేయర్స్తో అతను వ్యవహరిస్తున్న తీరులో 100% మార్క్స్ వస్తాయి. అతను చాలా బాగా ప్లేయర్స్తో ఈజ్ యంగ్స్టర్, బట్ సీనియర్స్తో కానీ జూనియర్స్తో కానీ చాలా బాగా వాళ్ళని డీల్ చేస్తున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేదు ఆ విషయంలో. కానీ మేనేజ్మెంట్ ఒక్కటే సరిపోదు కదా, స్ట్రాటజీ ఉండాలి. తర్వాత ఆ ఇంటెన్సిటీ ఆన్ ద ఫీల్డ్ అది మెయింటైన్ చేయాలి. అది చేయట్లేదు. అది చేయకపోయేసరికి సెషన్ అంతా ఒకసారి డల్ అయిపోతున్నారు. డల్ అవ్వకూడదు. టెస్ట్ మ్యాచ్లో ప్రతి సెషన్లో విరాట్ కోహ్లీ చేసింది అదే. ప్రతి సెషన్లో ఆ కసి, ఆ ఇంటెన్సిటీ ఉండాలి టీంలో. అది కనిపించాలి. అది బాడీ లాంగ్వేజ్లో కనిపించాలి, మీ గేమ్లో కూడా కనిపించాలి. సో అది మిస్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. సో అది శుభ్మన్ గిల్ హ్యాస్ టు లెర్న్. ఆఫ్ కోర్స్ అతను మొత్తం సిరీస్ గెలిచాడు, కంగ్రాచులేషన్స్ టు హిమ్. బట్ మనకి ముందు టఫ్ సిరీస్ ఉంది కదా అగేన్స్ట్ వరల్డ్ ఛాంపియన్. నెక్స్ట్ సరిగ్గా 1 month దూరంలో మనం
సౌత్ ఆఫ్రికాతో కూడా హోమ్ సిరీస్ ఆడబోతున్నాం, 2 టెస్ట్ మ్యాచ్లు, కోల్కతా అండ్ గౌహటి 2 ఈస్ట్లో ఆడబోతున్నాం. సో అక్కడ మనకి మీరు అది టఫర్ అపోజిషన్, అక్కడ ఇలాంటి గేమ్ ఆడితే కష్టం. వెస్టిండీస్తో కాబట్టి సరిపోయింది, మీరు అంత వీఆర్ నాట్ ఎట్ ది టాప్ ఆఫ్ యువర్ గేమ్ ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ టెస్ట్. కానీ హౌ టు బెట్ ది టాప్ ఆఫ్ యువర్ గేమ్, ఎందుకంటే వాళ్ళకి మంచి స్పిన్నర్స్ కూడా ఉన్నారు. మీరు సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్గా ర్యాంక్ టర్నర్స్ చేసుకోలేరు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీంలో మంచి స్పిన్నర్స్ సెనురాన్ ముత్తుస్వామి అండ్ సైమన్ హార్మర్ పాకిస్తాన్ ఇబ్బంది పెడుతున్నారు. టెస్ట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. పాకిస్తాన్లో వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్లో ఏషియన్ కండిషన్స్లో ఆడే వస్తున్నారు. సో వాళ్ళకి 3 స్పిన్నర్స్ ఉన్నారు, కేశవ్ మహారాజ్ ప్రస్తుతానికి లేకపోయినా. సో మంచి స్పిన్నర్స్తో 3 స్పిన్నర్స్తో వాళ్ళు బరిలోకి దిగుతున్నారు. సో మీరు ర్యాంక్ టర్నర్స్ అయితే ఇవ్వలేరు. సో అలాంటి మీకు మంచి గ్రీన్ టాప్స్ ఇస్తే అది కూడా కష్టం కదా, ఎందుకంటే గ్రీన్ టాప్స్ ఇవ్వడానికి అక్కడ రబాడా ఉన్నాడు, వాళ్ళకి మంచి పేస్ అటాక్ కూడా ఉంది. సో మీరు యూ హ్యావ్ టు బీ డిఫరెంట్ సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్గా మరింత బెటర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మనం మంచి బౌలింగ్ అటాక్తో వెళ్ళాం, మనం బౌలర్స్ ఎవరు ఇంజరీస్ అంటే ఎక్సెప్ట్ షమి, ఆల్మోస్ట్ మన టాప్ బౌలింగ్ అటాక్తో వెళ్ళి కూడా మనం వాళ్ళని సెకండ్ ఇన్నింగ్స్లో 400 రన్స్ చేయనిచ్చామంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మనం ఏం చేయాలంటే కోల్కతాలో కానీ గౌహటిలో కానీ కనీసం బౌన్స్ ఉండే ట్రాక్స్ చేసుకో, ఇలా స్లో ట్రాక్స్ కాదు. రెడ్ సాయిల్ పిచెస్, వీలైతే రెడ్ సాయిల్ పిచెస్ మీద ఆడించాలి. మీకు బౌన్స్ ఉండాలి, బౌన్స్ లేకపోతే కష్టం. స్పిన్నర్స్కి మీరు ర్యాంక్ టర్నర్ అవసరం లేదు, బౌన్స్ కనుక ఉంటే అది వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో బౌన్స్ లేకుండా మీకు టర్న్ లేకుండా స్పిన్నర్స్ని వికెట్లు ఇవ్వమంటే తీయలేరు. సో అట్లీస్ట్ ఫస్ట్ టెస్ట్లో మనం చూసిన అహ్మదాబాద్ లాంటి రెడ్ సాయిల్ పిచ్ ఉంటే దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ అవర్ టీమ్ టు గెట్. సో ఇలాంటి చాలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి సౌత్ ఆఫ్రికా విషయంలో. ఇక్కడ గెలిచాం బాగానే ఉంది, కానీ సౌత్ ఆఫ్రికా ఈజ్ అ టఫ్ అపోనెంట్, వరల్డ్ ఛాంపియన్స్. దాంట్లో మీరు డిఫరెంట్గా ఆడాల్సిన అవసరం. సో ఈ లెసన్స్ మనం నేర్చుకోవాలి. శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓవరాల్గా టీమ్ హ్యాస్ డన్ వెల్. వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ ది టీమ్. జడేజా కానీ కుల్దీప్ యాదవ్ కానీ జైస్వాల్, రాహుల్ ఆఫ్ కోర్స్ మనకు మంచి ఓపెనింగ్ ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ సమ్ మోర్ స్టింగ్ ఇన్ ద బౌలింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఏమంటారు?